తీరని మల్లన్న వెతలు అదొక ఒక చాలా అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది. నిజంగా ఇది ఈ వెతలు నా వెతలు ఏది ఇది ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. మల్లన్న సాగర్ భూ నిర్వాసిత కాలనీ వేసారు. మండలం ఓ చోట, విధులు మరో చోట. ఇబ్బందులకు గురవుతున్న ఆయా శాఖల అధికారులు పట్టించుకునే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు. మల్లన్న సాగర్ భూ నివాసితులు ఎవరైతే ఉన్నారో గజ్వెల్ సంగాపూర్ దగ్గర గజ్వెల్ పరిధిలో ఎక్కడైతే వాళ్ళ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసారో ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని ఇక్కడ తోట మండలం, అటు కొడపాక మండలం పేర్ల మీద అక్కడ ఆ పాత అడ్రస్లే ఉన్నాయి. ఇక్కడ కొత్త అడ్రస్ చాలా మంది ఇల్లు కట్టుకోలేదు, ప్లాట్ అలాట్ కాలేదు, వాళ్ళ అడ్రస్ వేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు మా బతుకులేంది, మా పరిస్థితి లేదని చెప్పేసి ఇటు ప్రజల ఆందోళన పడుతారు. అట్లే అధికారులు కూడా వర్క్ షేరింగ్ ఎట్లా అయిపోయిందంటే ఈ మండలం నుంచి అధికారులు వచ్చి అక్కడ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఆశాలు, ఏఎన్ఎంలు, పంచాయతీ సెక్రటరీలు, లైన్ మెన్ల కాడికి ఈ ముంపు గ్రామాలకు సంబంధించి తోట మండలం లేదంటే కొడపాక మండలం నుంచి వచ్చి మల్లన్న సాగర్ భూనివాసిత కాలంలో పనిచేయాల్సిన పరిస్థితి. అక్కడ నుంచి ఇక్కడికి తోట మండలం కానీ 20-25 కిలోమీటర్లు రావాలి, సిద్దిపేట జిల్లా కేంద్రం రావాలంటే 30-40 కిలోమీటర్లు రావాలి. ఇక్కడ ఏముంది, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులతో పాటు వారికి సేవలు అందించి అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చూసిరా, ఇటు నిర్వాసితులకు అధికారులకు 3 ఏళ్లుగా అటు ప్రజలు ఇటు అధికారులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వాలు మారినా వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. నిర్వాసితులు సైతం ధర్నాలు, నిరసనలు చేపట్టినా కూడా వారికి సమస్యలు పట్టించుకునే వారే లేరు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ రెవెన్యూ పరిధిలో సంగాపూర్, ముట్రాజ్పల్లి, గజ్వేల్లో భూ నిర్వాసిత కాలనీలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 3000కు పైగా ఇళ్లను నిర్మించారు. గ్రామాలను గజ్వేల్కు తరలిస్తున్న క్రమంలో తమ గ్రామాలను గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని, గతంలో మాదిరిగానే పాలన కొనసాగించాలని అప్పటికే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు కోరడంతో ఇది వాస్తవం 100% అప్పట్లో మేము ఎప్పుడైతే మల్లన్న సాగర్ పురవసతులు గ్రామాలు వెకేట్ చేస్తున్నామో దాని ముందు పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మేము క్లియర్ గా చెప్పినాం, సార్ ఇవి గ్రామ పంచాయతీలుగా కొనసాగిస్తారా లేదా అక్కడ తీసుకుపోగానే మున్సిపల్ కలిపేస్తారా? ఎందుకంటే మేము ఇప్పటిదాకా పచ్చని వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పల్లెటూరు వాతావరణంలో మేము ఇక్కడ బతికిన వాళ్ళం. మేము గ్రామ పంచాయతీకి 5,000-10,000 చెల్లించి మేము ఇంటి పనులు కట్టుకొని ఇంత గుణపెంకల ఇల్లు, చిన్న డాబా ఇల్లు కట్టుకొని ఉన్నాం కదా. తీసుకపోయి ఒకేసారి మాకు ఆ పట్టణ జీవితం అలవాటు లేదు, ఆ కాంక్రీట్ జంగల్లో పడేసి మున్సిపాలిటీ అని, ఆ పర్మిషన్లని, ఈ పర్మిషన్లని ముప్పు తిప్పలు పెట్టి ట్యాక్స్ల పేరుతోటి ఆ నగర జీవనానికి మేము అలవాటు పడేదాకా మాకు ఈ గ్రామ పంచాయతీలు కొనసాగించారు సార్ అడిగారు. ఆ రోజు వాళ్ళు హామీ ఇచ్చారు పబ్లిక్ ఇయర్ ప్రోగ్రాంలో, మీకు గ్రామ పంచాయతీలుగానే కొనసాగిస్తాం, మిమ్మల్ని గ్రామ పంచాయతీలుగానే గుర్తిస్తామన్నారు. కొంతవరకు అక్కడ పునరావాసం కల్పించిన దగ్గర కూడా విలేజ్ ద్వారా కొంతవరకు కల్పించారు. సాధ్యపడడం కాడ కొన్ని ఒక్కొక్క ఊరిని 4-5 చోట్ల అయితే ఇల్లు ఇచ్చారు, కానీ కొన్ని ఊర్లకు అది ఇచ్చారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలుగా కొనసాగుతున్నాయి, మున్సిపాలిటీలు ఏమో జాగాలు ఉన్నాయి, ఈ ఇళ్ల పర్మిషన్లు మున్సిపాలిటీలోనే. అసలు అక్కడ పారిశుద్ధ్యం పనిచేసింది, విద్యుత్ దీపాలకు ఇబ్బంది అవుతుంది, ప్రతి విషయంలో కూడా ఇబ్బంది తలెత్తిన పరిస్థితి. ఉపాధి అయితే దేవుడెరుగు. అప్పటికే సర్పంచ్లుగా ఉన్న ఎంపీటీసీలుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు కోవడంతో గత ప్రభుత్వం కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఇప్పుడేం చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ప్రారంభమైన పాలన ఇంకా కొనసాగుతుండడంతో అధికారులు సరైన సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమీ సేవలు చూడడానికి సమయానుగుణంగా అందని సేవలు. గజ్వేల్ ప్రజాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన మల్లన్న సాగర్ భూ నిర్వాసిత కాలనీ ప్రజలకు వైద్యం పంచాయతీతో పాటు ఆయా రకాల సేవలను అధికారులు ఇతర మండలాల నుంచి నిర్వహించడం ఇబ్బందిగా మారుతోంది. ప్రజలకు సరైన సమయంలో పౌర సేవలు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నిర్వాసితుల కాలనీల్లో తవుట, కొండపాక మండలాలకు సంబంధించిన అధికారులు సేవలు అందిస్తున్నారు. నిర్వాసిత కాలనీలో ప్రస్తుతం అంతర్భాగంగా మారిన సంగాపూర్, లింగరాజపేటకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు గజ్వేల్ మండల అధికారులు సేవలు అందిస్తున్నారు. ఇక మండల స్థాయి అధికారులతో పాటు తొగుట, కొండపాక మండలాలతో పాటు ఇటు ఆర్ఎన్ఆర్ కాలనీలో సేవలు అందించడం కష్టతరంగా మారుతుందని వాపోతున్నారు. ఇక పంచాయతీ కార్యదర్శులు గజ్వేల్ విధులు నిర్వహించి ఏమైనా పనులు, సమావేశాలు ఉంటే మండల కేంద్రమైన తొగుట లేదా కొండపాకకు వెళ్లాల్సి వస్తుంది. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, టీకాలు, ఇతరత్ర మందులు, సమావేశాలు ఉంటే మండలాలకు వెళ్లాల్సి రావడం, విద్యాశాఖ అధికారులు సైతం తమ మండలానికి వెళ్లాల్సి వస్తుండడంతో ఇతర శాఖల అధికారులు సైతం 2 చోట్ల విధులు నిర్వర్తించడం తనకు మించిన భారంగా మారింది. ఇక సమయానికి అనుగుణంగా సేవలు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. వైద్య సేవలకు తప్పని తిప్పలు, ప్యాకేజీలు, నష్టపరిహారాలకు తప్పని దూరాభారం. ఎందుకంటే ఇంకా దీని సారాంశం ఏంటంటే ఇక నేను మస్తు సార్లు చెప్పిన ఇప్పటికే
ప్యాకేజీలు నష్టపరిహారాలు ఇంకా రాలేదు. ఆవిట్ల కోసం తిరిగితే సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. 40 కిలోమీటర్లు వస్తే వచ్చిన రోజు పని అయితే నమ్మకం లేదు. గతంలో అక్కడ ప్రజాభవన్ దగ్గర ఎక్కడో ఇనుప కంచెలు ఉంటాయని చెప్పేసిందాము అని వార్తలు. ఇప్పుడు అక్కడ తీసేసి కలెక్టర్ ఆఫీస్ లో కాడేసిన పరిస్థితి. ప్రతి ప్రజావాణి అయిన ప్రతిరోజు ఇనుప కంచెలేసి 10,000 మంది రైతులు కూడా ఒకేసారి పోనిచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్కరుగా ఉండి లేకపోతే నేనే తీసుకుపోయి కల్పిస్తా గేట్ కాన్ని ఆపేయడం, మీడియా ప్రతినిధులు ఆపడం, రైతులు ఆపడం. సిద్దిపేట కలెక్టరేట్ కానీ ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్టరేట్ దగ్గర కూడా ఇనుప కంచెలు వచ్చినాయి. ఒక్క జాడ ఇనుప కంచెలు పోయినాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ల దగ్గర ఇనుప కంచెలు వచ్చినాయి. ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి కానీ లేకపోతే స్థానిక మంత్రి గారి దృష్టికి కానీ పోతే కాస్త దీని మీద దృష్టి సారించాలి. ఇక 2 చోట్ల విధులు భారంగా ఉందని చెప్పేసి ఒక అధికారి చెప్పిన వార్త. సో ఇది తీరని మల్లన్న వేతలు అంటే మల్లన్న సాగర్ సంబంధించి ఈ సమస్య ఎట్లుంది మరి? ఇప్పుడు గ్రామ పంచాయతీలుగా కొనసాగిస్తారా, మున్సిపల్లో విల్లం చేస్తారా? గ్రామ పంచాయతీలుగా కొనసాగిస్తే వాటిలో రిజర్వేషన్ల పరిస్థితి ఏంది? స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారా? ఇప్పుడు ఎలా ఉండబోతుందో అని వెయిట్ చేద్దాం. ఇక దీంతో పాటు త్వరలోనే